సో బాపు గారి అసిస్టెంట్ అన్నప్పుడు బాపు గారికి ఇచ్చే గౌరవంలో కొంతన్నా నాకు దక్కుద్ది కదా. అంతేగా. సో అట్లా అక్కడ గెటాన్ అయినా. ఆ తర్వాత బాపు గారే నన్ను లీడ్లో లాంచ్ చేశారు. హ్మ్. సో బాపు లాంచింగ్ అంటే ఇంకెట్లా ఉంటుంది, అది మరి అదే. జంధ్యాల గారితో కలిసి కూడా నేను చాలా కంట్రీస్ ట్రావెల్ చేశాను. హ్మ్. సో అట్లా సినిమా వాళ్ళతో ఫస్ట్ నుంచి పరిచయాలు ఉండడం, ఆ అందుకని నాకు రెస్పెక్ట్ అనేది అలా మెయింటైన్. అలా మెయింటైన్ అయింది. సూపర్. సార్ ఇప్పుడు సీరియల్స్, సినిమాలు రెండిటికి అసలు డేట్స్ ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి? అది కూడా ఏంటంటే ఇక్కడ మీరు 2 వీక్స్ కంపల్సరీగా చేయాలి. అయితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ ఐఎమ్ డూయింగ్ ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు నాకు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ గ్యాప్ ఉంది. ఓకే. ఇప్పుడు నన్ను ఎవరన్నా అడిగినప్పుడు నేను చెప్తాను అనమాట, నాకు ఈ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్లోనే ఉన్నానండి, నేను లేకపోతే అవైలబుల్గా లేను అని. ఓకే. అదొకటి. రెండోది, ఎప్పుడన్నా కంటిన్యూ డేట్స్ కావాలి, ఏమన్నా అడ్జస్ట్ అవుతుందా అని మనం ఈ ప్రొడక్షన్ అడుగుతాం. ఓకే. సో వీళ్ళు ఏదన్నా అడ్జస్ట్ చేయగలిగితే ఇంకోటి అవుతుంది, లేకపోతే అది మిస్ అవుతుంది. అట్లా చాలా అవుతాయి. అలా మిస్ అయిన క్యారెక్టర్స్, అబ్బా సూపర్ క్యారెక్టర్స్ ఇవి అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? సినిమాలే ఉన్నాయి చాలా నాకు. చాలా. ఏదైనా ఒకటి చెప్తారా ఎగ్జాంపుల్? అంటే కళ్యాణ్ రామ్ గారి సినిమా మిస్ అయింది నాకు అలాగా. అంటే మంచి క్యారెక్టర్ అన్నవి. ఓకే. ఓకే. అట్లా చాలా ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అఫ్ కోర్స్ గా మనం రాసి పెట్టలేదు అనుకోవటమే. గుర్తింపు అనేది కొన్ని చోట్ల కొంతమందికి వస్తూ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే సినిమాల్లో వస్తుంది. సినిమా వాళ్ళే సీరియల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఎక్కువ క్లిక్ అవుతూ ఉంటారు. అదేంటో బై గాడ్ గ్రేస్ మీకు అక్కడ ఇక్కడ 2 చోట్ల మంచి గుర్తింపే ఉంది. కానీ మీరు ఎక్కువ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లైక్ సినిమాలా, సీరియల్సా? నాకు పని ఇష్టం అంతే. అది అదా ఇదా అదా అని ఏది ఉండదు. అంటే కొన్ని అట్మాస్ఫియర్స్ ఉంటాయి, లైక్ మూవీ అనేసరికి ఏంటంటే అట్లా చూస్తే ఇంత స్పీడ్ వర్క్ మూవీ ఉండదు. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే నాకు పని ఇష్టం కాబట్టి నేను ఎక్కువ సీరియల్ని ఇష్టపడతానేమో, అందుకే దీన్ని వదలలేదేమో. ఇప్పుడు నేను సీరియల్స్ వద్దనుకుని సినిమాల్లో చేస్తే, నేను యాజ్ ఇట్ ఈజ్గానే సంవత్సరానికి కనీసం 6-7 సినిమాలు వస్తున్నాయి నాయి. అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేది నెంబర్. ఇఫ్ ఐ వోంట్ డూ సీరియల్స్, సినిమాలు ఎక్కువ వచ్చేవి, కాదని కాదు. కానీ ఇప్పుడు నేను 9కి వస్తా, 9 to 9 ఐ వర్క్. ఇట్ ఈస్ కాల్ షీట్ టైం. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి లేట్ అయినా కూడా నేనేమి ఇబ్బంది పడను, ఎందుకంటే నేను ఈ పనిని ప్రేమిస్తున్నాను. నేను ఇష్టంతో వచ్చాను కదా ఇక్కడికి. నాకు అందుకని నాకు లేట్ అయిందా లేకపోతే అదైందా, నేను అట్లాంటివి ఉండవు. నేను ఇన్ని గంటల వరకే పని చేస్తా, నాకు పని ఇష్టం. ఓకే. కొత్త ప్రభుత్వం 9 to 9 అని చెప్పేసి టైమింగ్స్ ఫిక్స్ చేశారా? ఎందుకంటే రిజర్వేషన్స్ ఉంటాయి చాలా మంది ఆర్టిస్టులకు కూడా. నాతో పాటు చూస్తా కదా, అన్నా నువ్వేంటన్నా నువ్వేం మాట్లాడవు, ఎందుకు ఇంతసేపు ఎందుకు చేయాలి మనం, వేరే వాళ్ళకి. ఇప్పుడు టెక్నీషియన్స్కి ఎక్స్ట్రా కాల్ షీట్కి ఎక్స్ట్రా పే ఉంటుంది, మాకు ఎక్స్ట్రా పే ఉండదు. కానీ అట్లా వాళ్ళకి ఏదన్నా ఇస్తే చేస్తా అనడం కోసం రాలే కదా నేను అట్లా అనుకుంటా. అది చాలా మందికి తప్పు అనిపించవచ్చు. ఇట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ వర్క్. సూపర్. సార్ ఇక్కడ నాకు తెలిసి నేను చూస్తున్నప్పటి నుంచి సీరియల్స్ అంటే ప్రియాంక సీరియల్ కానివ్వండి, మెయిన్ లీడ్, అండ్ ఈటీవీలో ఒక స్పెషల్గా చెప్పాలి అంటే ఈటీవీలో చాలా ఎక్కువ సీరియల్స్ చేస్తున్నారు మీరు. 16 సీరియల్ ఈటీవీలోనే చేశారు. 16 సీరియల్స్ చేశారు. 16 మెగా డైలీస్. ఎవరు మిమ్మల్ని ఫస్ట్ ఈటీవీకి తీసుకువెళ్ళింది ఎవరు? ఇంట్రడ్యూస్ ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఈటీవీకి సురేష్ కుమార్, డి సురేష్ కుమార్, ఆయన ఆత్మయాత్ర అని ఒక సీరియల్ చేశారు. ఆత్మయాత్రలో నేను, వైభవ్ సూర్య, ఇంకో అబ్బాయి, ముగ్గురం హీరోలు. ఆ సీరియల్ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ 2 కలిపిన సీరియల్ అది హిట్. అది ఫస్ట్ సీరియల్ ఫర్ ఈటీవీ. ఓకే. కానీ అదే ఈటీవీలో మీరు చూస్తే నేను కొన్ని కామెడీ బిట్స్ ప్రోగ్రామ్స్, ఫన్నీస్ అని వచ్చేది వెరీ బిగినింగ్లో. ఫన్నీస్ నుంచి చేస్తున్నాను నేను. ఓకే. సో ఈటీవీ పుట్టినప్పటి నుంచే మీరు ఈటీవీ ది వెరీ ఫస్ట్ నుంచి ఉన్నా. ఈటీవీలో ఫన్నీస్ చేశా. సో మన సెలబ్రేషన్స్ జరిగాయి కూడా. 30 years ఆఫ్ సెలబ్రేషన్స్. ఒక రకంగా చెప్పాలంటే 30 years ఇండస్ట్రీ నేను. అవునా సార్? కానీ ఎలా అనిపిస్తుంది సార్, అంటే చూస్తుండగానే 30 సంవత్సరాలు గడిచిపోయింది అక్కడ. నాకే ఒక్కొక్కసారి వండర్ అనిపిస్తుంది, సచ్ ఎ లాంగ్ ట్వీటీ కంటిన్యూ అవుతానే ఉంది అంటే, చాలా ఫాస్ట్గా నడిచిపోతుంది. ఇఫ్ యూ లుక్ బ్యాక్, నా ముందు చాలా మంది వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది కనబడకుండా పోయారు. అదే కదా, ఇక్కడ ఏంటంటే ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆర్టిస్టులు మాత్రమే అక్కడ నిలబడిపోయి ఉంటున్నారు. సో మాకు కూడా అది కొంచెం వండర్గానే అనిపిస్తుంది, ఎలా ఇదంతా పాసిబుల్ అని చెప్పేసి. అండ్ సార్ ఇంకొకటి, ఇక్కడ సీరియల్స్లో మీరు స్టార్ట్ చేసినప్పటికీ కూడా అటు సినిమాలను కూడా మీరు వదిలిపెట్టుకోలేదు. చాలామంది ఏంటంటే డేట్లు అడ్జస్ట్ అవ్వలేదు అన్నట్టు, కానీ మీరు ఒక డిఫరెంట్గా ఎలా వెళ్తున్నారంటే ఈ డేట్లో నేను సీరియల్ చేద్దాము, ఈ డేట్లో సినిమాలు చేద్దాము అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మరి ప్రొడక్షన్ నుంచి ఎప్పుడు మీకు ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవా? ఏం లేదు, నాకైతే అవ్వలేదు ఈరోజు దాకా. అంటే నేను ముందే చెప్పేస్తా, ఏమంటే మీకు ఇబ్బంది అనుకుంటే యూ జస్ట్ డ్రాప్ మీ,
ఎందుకంటే మీరు నేనే కావాలి లేకపోతే అటు ఇటు ఇబ్బంది అయిపోయి మీరు నన్ను అడిగి నేను వాళ్ళని అడిగి వాళ్ళు ఇయలేక నేనేదో అబద్ధం చెప్పి, నేను అబద్ధం చెప్పను, నేను నిజమే చెప్తా. ఓకే. మీరు నమ్ముతారు నమ్మరు, ఈవెన్ నా లొకేషన్లో కూడా నన్ను ఎన్ని గంటలకు ఉండమంటే దానికన్నా ముందు ఉండే ప్రయత్నం చేస్తా. ఓకే. ఆ డాట్ నాకు అందుకనే నాకు టైంకి చెప్తారు నా మేనేజర్స్ కూడా, అతను టైం మెయింటైన్ చేస్తాడు కాబట్టి అతనికి టైం చెప్పేద్దాం అని అనుకుంటారు. అయిపోగానే కూడా నేను చెప్పేస్తాను, సార్ మీకు అయిపోయింది, యూ కెన్ లీవ్. సో దట్స్ హౌ ఐ మెయింటైన్. సో నేను నాతో పనిచేసేవాళ్ళు కానీ నాకు చాలామంది నా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయి ఉన్నారు. సో అప్పుడు వాళ్ళకు కూడా తెలుసు కదా నేను ఈ పనిలో ఉన్నానని. నేనే కావాలనుకున్నప్పుడు అరే ఈ డేట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మనోడు పని కావాలనుకుంటే ఈ డేట్స్లో మనం అడ్జస్ట్ చేద్దాం. ఇది పాసిబుల్ యాక్చువల్గా. కో డైరెక్టర్ అనుకుంటే మనని అడ్జస్ట్ చేసేయచ్చు. సో దట్ ఈస్ పాసిబుల్. సూపర్ సార్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది మేబీ ఇది నేను ఏదో కాంట్రవర్షియల్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్న ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతాను. అఫ్కోర్స్ ఉమ్మడి కుటుంబం సీరియల్లో నేను ఆర్టిస్టులను చూస్తే చాలామంది కూడా తెలుగు ఆర్టిస్టులే ఉన్నారు, కానీ టీవీ రంగంలో కన్నడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.